హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ క్రియేటివ్ గంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. దర్శనం అయిపోయింది, రిటర్న్లో ఉన్నాం అనమాట. దర్శనం అయితే చాలా టైం పట్టింది. శని ఆదివారాలు ప్రసంగం ఉంటారంట జనాలు. బాగా గాలి మాత్రం చల్లగా భలే ఉంది. అక్కడ బల్లే తగిన పైకి ఎక్కలేకపోతున్నాయి అని బాగా సౌండ్ చేసుకుంటూ ఎక్కుతున్నాయి అనమాట. మా వాడిని కూడా ఎక్కేటప్పుడు అలాగే అరిచింది. ఆటోలు హార్న్ కొడుతున్నారు అనమాట. ఈ అగ్నిపర్వతం అని, అగ్నిపర్వతంలో స్వామివారిని శాంతించడానికి ఇలాగా చేస్తున్నారు, పానకం సమర్పిస్తున్నారని కూడా అంటూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, లోపల నేనైతే గమనించింది, పానకం స్వీట్ అనేది ఉంటుంది, బెల్లం ఉంటుంది, పటికి బెల్లం, వీటితో తయారు చేస్తారన్నమాట ఇక్కడ పానకం వచ్చేసరికి. కానీ ఇక్కడ చీమలు, ఈగలు, దోమలు ఏమీ కూడా అసలు వాడట్లేదు అనమాట. ఇక్కడ మీకు గండ దీపాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని గండ దీపాలు అంటారు. ఎందుకంటే మనకి ఏదైనా గండం ఉన్నప్పుడు స్వామివారిని మొక్కుకొని ఆ గండం తీరిన తర్వాత ఇలా గండ దీపాలు వెలిగిస్తారనమాట. ఆదివారం ఫుల్ రష్గా ఉంది. మేఘాలు చూడండి కొండలు ఎక్కుతున్నాయి. ఈ పైకి వెళ్ళిన మెట్లు వచ్చేసరికి రాజేశ్వరి అమ్మవారి ఆలయం అనమాట. ఆ పైకి వెళ్తే మా ఆవిడ దండం పెట్టినట్టు పెట్టుకోవచ్చు కానీ నటిస్తున్నాడు కెమెరా ముందు. ఆంజనేయ విగ్రహం రాతి మీద చెక్కారనమాట కొండపైన. ఈ గృహలో వచ్చేసరికి ఆదిశంకరాచార్యులు విగ్రహాలు ఉన్నాయి. ఈ గృహ మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. పక్కన చిన్న గుడి ఉంటుంది, విష్ణుమూర్తి పవనిస్తున్నట్టుగా ఉంది, చిన్న గుడి అనమాట. ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి అలాగే విగ్రహాలు చెక్కారు పొలాన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మన వచ్చేసరికి గండాలయ స్వామి మెట్ల మార్గం దగ్గర ఉన్నాం అనమాట. పైకి వెళ్ళాలంటే శిఖరం పైకి 700 స్టెప్స్ ఉంటాయంట. మనకి దీపం ఒకటే ఉంటుందంట, అదే గండాలయ స్వామి అనమాట. కుర్రోళ్ళు ఎక్కేయచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకొని అంటున్నారు. ఆల్రెడీ మనం బయలుదేరింది 11:30కి. ఇప్పుడు ఆల్రెడీ మనం అయితే వెళ్ళలేము. మార్నింగ్ ఈసారి ప్లాన్ చేద్దాం. మీరు వస్తే కనుక ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇది కూడా ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, చరిత్ర గురించి వస్తే కనుక పూర్వం నముచి అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర వరం పొంది ఇక్కడ అందరినీ హింసించడం జరిగింది. సో నరసింహస్వామి అతన్ని వధించడం జరిగింది. ఆయన మామూలుగానే ఒక రూపం అనమాట. ఆయన్ని శాంతింప చేయడానికి ఇంద్రాదేవతలు, మెయిన్గా లక్ష్మీదేవి కూడా ఇక్కడ తపస్సు చేసిందంట. ఆమె స్వామివారికి పానకం సమర్పించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి శాంతించారని, ఇంద్రాదేవతలు కూడా సమర్పించారని. సో అప్పటి నుంచి పానకం నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇందులో ఏంటంటే స్వామివారికి మనం ఎంత పానకం పోసినా కానీ సగం పోసినాక గుట్టకు వేసే శబ్దం వినిపించిందంట. ఇందాకైతే మేము అబ్జర్వ్ చేసాము, అసలు చాలా రష్ ఉంది. అదీగాక వాళ్ళు ఏంటంటే ఆ శంఖంలో పోస్తున్నారు అనమాట, కొంచెం పోస్తున్నారు అంతే. అది నేనైతే స్పష్టంగా అయితే వినలేదు. ఈసారి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్న టైంలో చూడాలి ఒకసారి. అసలు నిజంగా గుట్టకు వేసిన శబ్దం అనేది వస్తుంది, రావట్లేదు. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం కదా విజిట్ చేయడం. ఇంకోటి వచ్చేసరికి టెంపుల్ ఎప్పుడో యుగాల నాటి దేవాలయం అనమాట. ఇంకొకటి వచ్చేసరికి పాండవులు వనవాసం వెళ్ళేటప్పుడు భీముడి పంచాయతనంలోని లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అని కూడా అంటారు. అంటే కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి. యాక్చువల్లీ ఇక్కడ కింద వచ్చేసరికి లక్ష్మీనరసింహస్వామి, కొండ మీద వచ్చేసరికి పానకాల నరసింహస్వామి అనమాట. పైన ఇంకోటి ఉంది గండాల నరసింహస్వామి అని, అది వచ్చేసరికి మీకు వీడియోలో కూడా చూపిస్తాను. అలాగే తర్వాత కాలంలో ఏంటంటే విజయనగర చక్రవర్తులు పాలించే టైంలో కూడా ఈ గుడి ఉందనేసి ఇక్కడ విజయనగర చక్రవర్తులు పాలించిన శాసనాలు అయితే కనుక గుడి దగ్గర ఉన్నాయంట. ఇంకోటి వచ్చేసరికి
తర్వాత రాజుల కాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన బామ్మర్ది అసలు నిజంగా ఇక్కడ ఏముంది ఏంటి అని తెలుసుకోవడానికి మనకేంటంటే మీరు దర్శించగానే తెలిసిద్ది. మనకి ఫేస్ లక్ష్మీనరసింహస్వామిలా కవచం ఉండిద్ది. అది లోపల ఏంటంటే బిలం అంటే ఒక చిన్న రంధ్రంలా ఉండిద్దంట. అది ప్రతి ఏకాదశి అప్పుడు నిజరూప దర్శనం ఉండిద్దంట. ఓకేనా. ఆయన ఏంటంటే ఏముండిద్దా ఏంటా అనేసి ఆయన మా బామ్మర్ది ఆయన వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశారంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన చేతిని బిల్లం లోపల పెట్టారంట. పక్కనున్న వాళ్ళ బావగారికి ఏమో ఏదో తేళ్ళు పాములు కరుస్తున్నట్టు ఏదో బాధ అయితే అలా అనిపిస్తుంది. ఈయన ఏంటంటే చేయిలో ఆవులు పెట్టినైనా చేతిని ఏదో నవిలేస్తున్నట్టు అనిపించిందంట. తీరా చేతిని బయట తీయగిందంటే ఎముక మాత్రం మిగిలిందంట. సో చేతికున్న మాంసం అంతా కూడా నవిలేసినట్టు అయిపోయిందంట. సో ఆయన ఏంటంటే స్వామివారు నా చేతిని ప్రసాదంగా తీసుకున్నారు అనేసి ఇంతకన్నా ఇంకేం కావాలనేసి ఆయన అప్పటి నుంచి నమ్మకం మొదలుపెట్టారంట. ఇంకోటి ఏంటంటే ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏంటంటే ఈ గాలి గోపురం నేను మీకు చూపిస్తాను. ఇంకా పైన ఉన్నాను, కిందకి వెళ్ళినా చూపిస్తాను ఆ స్టోరీ ఏంటి అనేది. ఆయన ఒక క్లుప్తంగా చెప్పేస్తాను. 45 అడుగుల వెడల్పు 3 అంతస్తుల వరకే ఉండే ఈ గాలి గోపురాన్ని 11 అంతస్తుల వరకు ఎత్తులేపారంట ఈయన వాసిరెడ్డి గారు. ఓకేనా. మీకు కిందకి వెళ్ళి ఒకసారి ఆ గోపురం కూడా చూపించేస్తాను. 153 అడుగులు. ఫ్రెండ్స్ టైమింగ్స్ గురించి వస్తే కనుక కింద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేసరికి నార్మల్ టెంపుల్స్ లాగా టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అనమాట. మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 o'clock వరకు ఉంటుంది. ఈ పైన పానకాల స్వామి గుడి వచ్చేసరికి మాత్రం డిఫరెంట్, అసలు అన్ని టెంపుల్స్లోనే డిఫరెంట్ అనమాట. మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. 4 తర్వాత ఎలా ఉండదు. ఇదివరకు అయితే కనుక 7 to 1 వరకు ఉండిద్దంట. మా వాడు అడిగాడు ఏంటంటే నార్మల్గా టైమింగ్స్ అన్ని గుళ్ళకి ఒకలా ఉంటుంది కదా అంటే 7 to 4 వరకు మానవులకి దర్శనం అంట. తర్వాత వచ్చేసరికి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట, పూజ చేసుకుంటారు. అందుకని ఏంటంటే ఈవినింగ్ 4 తర్వాత అయితే ఎలా ఉండదు. ఈ టెంపుల్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చేది పానకాల స్వామి నరసింహస్వామి దర్శించడానికి. ఆ పానకం పోసే ఉంటుంది కదా నైవేద్యం సమర్పించేది, దాన్ని మెయిన్గా చూడడానికి గురించే. వాళ్ళు మాత్రం పూజారులు ఏంటంటే మనకు వచ్చేసరికి పానకం 2 లీటర్లు వచ్చేసరికి బెల్లం పానకం 50 రూపాయలు అనమాట. పటికి బెల్లం అయితే కనుక 60 రూపాయలు. మనం 2 లీటర్లు అని తీసుకుంటాము. వాళ్ళు అసలు శంఖం ఉంటుంది వాళ్ళ దగ్గర, శంఖంలో కొంచెం వాటర్ పోస్తారు. ఎంత ఇదిగా వెళ్తున్నాము, జస్ట్ అలా పోసేసి వదిలేస్తారన్నమాట. స్వామివారు ఎంత మనం పోసినా దాంట్లో సగమే స్వీకరిస్తారన్నారు. సో కొత్తగా వచ్చేవాళ్ళు, ఇప్పుడే చరిత్ర తెలుసుకున్న వాళ్ళు వచ్చి తెలుసుకోవడానికి అయితే కనుక అంత అయితే అనిపించట్లేదు నాకైతే కనుక. ఇంకొకటి ఏంటంటే పానకం తీసుకుంటాం కదా, మళ్ళీ ఆ పానకం పోయడానికి మళ్ళీ నార్మల్ సర్వదర్శనం తీసుకునే వాళ్ళకి ఏమో 10 రూపాయల టోకెన్, నార్మల్ 100 రూపాయలు తీసుకునే వాళ్ళకి అయితే కనుక ఏ టోకెన్ ఉండదు. ఇవన్నీ కూడా గమనించాలి మరి గుళ్ళో వాళ్ళు. అది కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి తెలియాలి కదా, అందు గురించి. వీళ్ళేమో చాలామంది రష్ ఉన్నారు అని చెప్తూ ఉంటారు, చూడాలి మరి. అలాగే మీరు కూడా ఇంకా దర్శించకపోతే కనుక దర్శించండి. నేను కిందకి వెళ్ళి ఒకసారి గోపురం చూపిస్తాను, గోపురం చూపించి వీడియో ఏం చేస్తాను. ఫ్రెండ్స్ ఇందాక మీకు గాలి గోపురం గురించి చెప్తాను కదా. సో ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మన ఆంధ్రాలోనే అత్యంత పెద్దదైనటువంటి గాలి గోపురం పానకాల నరసింహస్వామి గాలి గోపురం దగ్గర ఉన్నాం అనమాట. ఈయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏంటంటే స్వామివారి మహత్యం తెలిసిన తర్వాత 45 అడుగులు వెడల్పు 3 అంతస్తుల హైట్ ఉన్నటువంటి ఈ గాలి గోపురాన్ని 3 అంతస్తుల నుంచి 11 అంతస్తుల ఎత్తుకి ఈ గాలి గోపురం అనేది కట్టించడం జరిగిందనమాట. ఈ 45 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి 11 అంతస్తుల గాలి గోపురం ఉండేసరికి ఈ గాలి గోపురం ఉత్తరం వైపు ఒరిగిపోవడం జరిగిందనమాట. ఇదివరకు కాలంలో వచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కంచి నుంచి వచ్చిన శిల్పులు చేసేవాళ్ళు అనమాట. ఆయనకు కూడా తెలియక వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందనమాట. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు తూర్పు వైపు లోతైన కోనేరు ఒకటి కడితే గనక గాలి గోపురానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేసి చెప్పడం జరిగిందంట. ఆయన వచ్చి అలాగే చేయడం వల్ల ఉత్తరం వైపు పొరుగుపోయినటువంటి గాలి గోపురం
లేచి నుంచున్నట్టు నిలబడిందంట. ఇది వాస్తు శాస్త్రానికి సంబంధించి ఇదొక ఇది అనమాట, మిరాకిల్ అనమాట. మనకైతే తెలియదు, నేను ఇది ఆన్లైన్లో తెలుసుకున్నాను అనమాట. ఓకేనా, ఒకసారి గాలిగోపురం మొత్తం చూపించేస్తాను, చూసేయండి. మర్చిపోయాను, 45 అడుగుల వెడల్పుతో 11 అంతస్తులతో ఉన్నటువంటి గాలిగోపురం ప్రపంచంలో ఎక్కడా లేదంటే ఇదే ఉందంట. సో ఇదే మన ఆంధ్రాకి రికార్డ్ లాంటిది అనమాట. ఓకేనా, మీరు దర్శించకపోతే దర్శించేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక రథం ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం కూడా చాలా కన్నుల పండగగా జరిగిద్దంట. బ్యాక్ సైడ్ కూడా ఇంకో చిన్న రథం ఉంది, అది కూడా చూపించేస్తాను. ఇది కళ్యాణ ప్రాంగణం అంట. సో ఫ్రెండ్స్, ఇందా చెప్పాను కదా చిన్న రథం అని, ఇదనమాట. ఇక్కడ మై ఫేవరెట్ లార్డ్ శివ ఈ స్టాండింగ్ దేర్. ఆ పైన ద్వారపాలకుడు ఆంజనేయ స్వామి అన్నాడు, మన శివుడు నుంచి ఉన్నాడు. పైన వచ్చేసరికి ఎగువ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇక్కడ బ్యాక్ సైడ్ మన గోపురం కనిపిస్తుంది కదా, పెద్ద గోపురం. వచ్చేసరికి దిగువ లక్ష్మీనరసింహస్వామి. ఈ పక్కనే మెట్ల మార్గం, అది నేను విడిగా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మా వాడు చెప్పిన దాని ప్రకారం ఈ రథమే పాత రథం అయ్యి ఉండిద్ది అనేసి అంటున్నారు. అది కొత్తగా చేయించిన రథం అనుకుంటున్నారు. సో శివుడు ఇక్కడ అన్నీ చూడండి, చేసిందే కానీ భలే దేవుడి వైపు చూస్తున్నట్టుగా వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. ఇక్కడ వచ్చేసరికి గోశాల అనుకుంటా, ఇది గోశాల. పక్కన రథానికి ఉపయోగించేవి పెట్టినట్టున్నారు. ఫ్రెండ్స్, మెట్ల మార్గం వచ్చే లెఫ్ట్ సైడ్, ఘాట్ రోడ్ వచ్చేసరికి అంటే పానకాల స్వామి గుడికి వచ్చేసరికి రైట్ సైడ్ అనమాట. సో ఫ్రెండ్స్, మెట్ల మార్గం అయితే ఇటు సైడ్ అనమాట, ఇటువైపు ఎంట్రన్స్. నాగిరికి వస్తూ ఉంది, వీడియోలో కనిపిస్తావా? ఫ్రెండ్స్, ఇదనమాట మెట్ల మార్గం అనమాట. మన బండి వచ్చిన తర్వాత నాడు మానేసంగా మన ఘాట్ రోడ్ మేము చేతులకి ఆ వీడియో కూడా పెట్టేశాను, మెట్ల మార్గం కూడా చూపించేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే కనుక బయలుదేరిపోయాం బ్యాక్ టు హోమ్ అనమాట. ఇందాకైతే కనుక హైవే నుంచి వచ్చాం, ఇప్పుడైతే కనుక మంగళగిరి లోపల నుంచి వెళ్తున్నాము ఊర్లోంచి. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇవన్నీ కూడా దావాలన్నమాట. అసలు ఇంకోటి ఏంటంటే నరసింహస్వామి వచ్చేసరికి మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి, అది లైఫ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయన్ని కన్నా తలుచుకుంటే ఆయన చెయ్యందించి లైఫ్లో అన్నీ సెటిల్ చేస్తారనేసి అదొకటి నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా లక్ష్మీనరసింహస్వామిని ఇంకా దర్శించుకోకపోతే దర్శించుకోండి. నరసింహస్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ తరఫున. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో మన ఛానల్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది, నాకు సపోర్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ వీడియోలో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీకు అమ్మవారి ఆశీస్సులు అలాగే మంచి అలాగే అన్నాను, అదైతే ఫన్నీగా అన్నాను, వేరే ఉద్దేశంతో కాదు. ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఆల్రెడీ చేసుకుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలామంది తెలిసింది. అలాగే ఇంకెవరికైతే తెలీదో వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.